మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. కొన్ని కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా సకుటుంబ సమేతంగా వచ్చి అందరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందామని ఉద్దేశంతో కొన్ని రోజులు ఆగాను. మా అల్లుడు గారు కూడా మాతో రాగలడని ఆయన మార్చినాక కానీ లోపల దర్శనానికి రాలని చెప్తే అందుకని మేము బయలుదేరి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నాకు భగవంతుడికి ఈ తలనీలాలు సమర్పించాలని చెప్పిన ఆలోచన కలిగింది. నాకు ఆలోచన కావడమే కాకుండా తనంతటి తాను మా శ్రీమతి ఉషమ్మ గారు కూడా ఆమె కూడా నేను తలనీలాలు ఇస్తాను దేవుడికి అని చెప్పని ఆమె చేయించుకుంది. చాలా సంతృప్తిగా ఉంది. దర్శనం చేసుకోవడం, తలనీలాలు ఇవ్వడం, అక్కడి నుంచి ఆ పండితుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మనసులో చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం, తెలుగు ప్రజలు, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని, శాంతి నెలకొల్పాలని, అందరూ అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళాలని, భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారు చేసేందుకు కావాల్సిన శక్తిని సంబంధిత నాయకులకు